కాపాడుకుందాం 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 ఓడిద్దాం ఓడిద్దాం పోరాడదాం ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడదాం 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 ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడదాం 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 సార్ ఫాసిజం గురించి అది ఏ విధంగా బ్రాహ్మణిజం నుంచి మన సమాజాన్ని ఎప్పుడు కూడా పట్టి పీడిస్తుందని ఇటీవలి కాలంలో గత 10 సంవత్సరాల నుండి అది మరింత పటిష్టవంతంగా వేగవంతంగా చాప కింద నీరులాగా ఎదుగుతూ ఇప్పుడు బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందులో మన రాజ్యాంగాన్ని కేవలం నామమాత్రంగా ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మనం నినాదం ఇస్తున్నప్పుడు వాళ్ళు వీలైనన్ని మార్పులు చేర్పులు రకరకాల చట్టాలతోటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం. రాజ్యాంగ ప్రకారము రాజ్యాంగ హక్కులను మెజారిటీ ప్రజలకు అందించే దిశలో ప్రధానంగా మెజారిటీ ప్రజలు అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి విద్యా విధానం, అదేవిధంగా ఎకనామిక్ పాలసీ, ఈ రెండు కూడా ఫాసిజాన్ని మరింత పెంచి పోషించే దిశలో అమలు జరుగుతున్నాయి గత 10 సంవత్సరాల నుంచి కూడా. అయితే గోపీనాథ్ సార్ చెప్పారు, సివిల్ సొసైటీ అనేది ప్రధాన పాత్ర పోషించాలి, ఎటువంటి విధానాలను వ్యతిరేకించడం కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కానీ సివిల్ సొసైటీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం అందరికీ భావించినప్పటికీ కూడా అది మనం అమలు చేయడంలో దాని జరిగేటువంటి అణిచివేతను ఎదుర్కోవడంలో సివిల్ సొసైటీ తనకున్న పాత్రను తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదని మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ సివిల్ సొసైటీ అప్రమత్తంగా ఉండాలని రాజ్యాంగం రచించి అమలు చేసిన తర్వాత మొదటి రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ప్రజాస్వామ్యం కేవలం ఒక గ్రంథ రూపంలో ఉంటే సరిపోదు, దాంట్లో ఉన్నటువంటి హక్కులను కాపాడుకునే విధంగా దాని నుంచి పాలకులు డివియేట్ కాకుండా చూసే విధంగా సివిల్ సొసైటీ అనేది అంటే బుద్ధిజీవులు, అందులో భాగంగా మనం ఉద్యోగులం ముఖ్య పాత్ర పోషించాల్సి వస్తుంది. అందులో టీచర్లు ముఖ్య పాత్ర పోషించాలి, విద్యార్థులు, మేధావి వర్గం అంతా కూడా దీనిలో పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది, మిగిలిన ప్రజానీకాన్ని అందులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకో ఈ 30 సంవత్సరాల నుంచి సివిల్ సొసైటీలో చాలా చేయవలసినటువంటి బాధ్యతలను అంత పటిష్టంగా మనం చేయలేకపోతున్నాం. ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా మనం మేలుకుంటాం, ఆ ప్రమాదం వచ్చి కాస్త ఏదో కొద్దిగా ఊరట దొరకగానే మనం దాని నుంచి మళ్ళీ విడ్రా అవుతూ ఉన్నాం. నిరంతరము సివిల్ సొసైటీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఆ పాత్ర పోషించకపోవడం అనేది మనం చూసాం గత 10, 15, 20 ఏళ్ళ నుంచి కూడా. తెలంగాణ మూమెంట్ జరుగుతున్న దశలో చూసాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో ఎలా చూసాం, అదేవిధంగా మోడీ ప్రభుత్వం వచ్చే ముందు చూసాం, ఆ తర్వాత ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి సివిల్ సొసైటీ అనేది అప్రమత్తంగా ఎల్లప్పుడూ ఉండాలి. సివిల్ సొసైటీ అంటే కేవలం 10-20 మంది కాదు, ఇందులో కూర్చున్న 100 మంది అని కాదు, 200 మంది అని కాదు, వేలాది మంది బుద్ధిజీవులు ఉన్నాం, లక్షలాది మంది ఉన్నాం. మనందరం కనుక అప్రమత్తంగా ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి రాకపోవుననేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక ముఖ్యంగా ఎకనామిక్ పాలసీకి వస్తే ఇంతకుముందు గోపీనాథ్ సార్ కూడా రెఫర్ చేసిండు. పన్నుల విధానంలో కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి 60-70 మంది పర్సంటేజ్ 60-70% ప్రజలపైన మాత్రమే పన్నుల భారం అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది. అందులో జిఎస్టీ విషయం అయితే మీరు గమనిస్తూ ఉన్నాం, ప్రతి నెలకి 2 లక్షల కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. అన్ని రకాల సాధారణ వస్తువులపైన కూడా ఈ జిఎస్టీ వేయడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీ అనేది
పేద ప్రజలను విపరీతంగా దోపిడీ చేసేటువంటి సాధనంగా మార్చినారు. ప్రత్యక్ష పన్నులలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిలియనీర్స్కు అదే 30%, మామూలుగా 10 లక్షలు 5 లక్షలు వచ్చిన వాళ్ళకు కూడా అదే 30% అనేది ఒక రిగ్రెసివ్, అంటే పేదవాళ్ళని ఎక్కువ వసూలు చేసే విధానం, రిగ్రెసివ్ మెథడ్ అంటారు దాన్ని. కానీ ఇలాంటి దేశంలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉండాలి. అలా లేకుండా పేదవాళ్లకును ధనవంతులకు ఒకే పర్సెంటేజీ ట్యాక్సేషన్ పెట్టడం జరిగింది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22-23% తగ్గియడం జరిగింది. అంటే వాళ్లకు లాభాలు మిగిలాలి, వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరింత దోపిడీ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కార్పొరేట్ సంస్థల మీద విపరీతమైన ట్యాక్స్ విధించారు. అదేవిధంగా జనబాహుల్యం ఉపయోగించే అనేక రకాలైన వస్తువుల మీద, ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ మీద కూడా అందరికీ సమానమైన ట్యాక్స్ వసూలు చేయడం, దాంతో పేదల యొక్క డబ్బంతా వసూలు చేసి బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఏదైతే బిలియనీర్స్కి ఇచ్చినటువంటి రుణాలు అవన్నీ కాయిలా పడ్డటువంటి ఆ రుణాలను మాఫీ చేయడానికి దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఈ ధనవంతులు ఎవరైతే ఎగబెట్టిండ్రో ఆ డబ్బును సమకూర్చడానికి కేంద్రం మన దగ్గర వసూలు చేసినటువంటి డబ్బంతా దానికి ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా రిగ్రెసివ్ మెథడ్ పద్ధతిలో పేద ప్రజలను దోపిడీ చేసే విధానం, పేద ప్రజల యొక్క జీవన విధానాన్ని మరింత దిగజార్చే విధంగా ఈ విధానం అనేది ఈ ఫాసిస్ట్ విధానంలో ఒక భాగంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణిజంలో కేవలం పై లేయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి, వాళ్ళు మాత్రమే అన్ని విధాల సౌకర్యాలు పొందాలనేటువంటి విధానంలో భాగంగానే ఇవాళ అంబానీ కొడుకు యొక్క ఎంగేజ్మెంట్కు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. అందరూ ఇతర దేశాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేటువంటి, కార్యాలు చేసేటువంటి అన్ని కూడా ఆ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఈ ఆర్థిక విధానాలన్నీ కూడా దేశ ప్రజల్ని, ముఖ్యంగా మెజారిటీ ప్రజలను, పేద వర్గాలను మరింత దిగదొడుపు, దోపిడికి గురి చేసే విధానాలను అవలంబిస్తున్నారు. కాబట్టి ఇలాంటి విధానాలు 1980 నుంచే ప్రారంభమైనప్పుడు కూడా ముఖ్యంగా 91 నుంచి మరింత వేగవంతమైనవి. మోడీ వచ్చిన తర్వాత ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానంతో ఈ పేద వర్గాలకు ఉండేటువంటి ఆర్థిక స్తోమతలను పూర్తిగా దిగజార్చి సహజ వనరులన్నీ కూడా పంచభూతములు ఏవి అంటాము, గాలి, నీరు, భూమి, అంతా వనరులన్నీ కూడా ఆఖరికి ఇవాళ సూర్యరశ్మిని కూడా వాళ్ళే, సోలార్ ఎనర్జీని కూడా పెట్టుబడిదారులు సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫాసిజం విధానంలోనే ఈ ఆర్థిక విధానం కూడా ఒక భాగంగా చూడాల్సి వస్తుంది. అందుకే ఈ ఆర్థిక విధానాలు వెనుకకు తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతో ఒక భాగంగా మనం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని తప్పకుండా ఈసారి ఓడించి కనీసం గోపీనాథ్ సార్ చెప్పినట్టుగా కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి, సరే ఏదో కొత్తగా వచ్చినటువంటి పాలకులు ఇంకేదో చాలా గొప్పగా సోషలిజాన్ని తీసుకొస్తారని అనుకోకున్నప్పటికీ కూడా ఇటువంటి ఆ ఫాసిజం విధానాలను అరికట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది మనం భావించాలి. రెండవది విద్యా విధానం. అంటే ఇందులో ఉన్నటువంటి టీచర్లందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉన్నది ఈ విద్యా విధానంలో. మనం 2 రకాల, ఈ మధ్యన ఒకసారి హిందూలో ఒక రిపోర్ట్ వచ్చింది, 2 రకాల శ్రేణులను తయారు చేస్తాను విద్యార్థుల్లో. పేద వర్గాలందరూ కూడా పనికిరాని విద్యా వ్యవస్థల్లో చదివే విధంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పగొల్చడం జరిగింది. అది కేంద్ర విధానం అలా ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కాబట్టి 2 శ్రేణులు, బాగా ధనవంతులైన వాళ్ళంతా కార్పొరేట్ సిస్టంలో చదువుకొని వెళ్ళిపోతున్నారు. పేద వర్గాలకు ఈ చదువు మీద విశ్వాసం పోయింది. ఇప్పుడు మన జాతీయ ఆదాయంలో కనీసం 6% విద్యకు కేటాయించవలసిన అవసరం ఉంటే కేంద్రం ఇప్పటికి కూడా 2% కేటాయించడం లేదు. ఇటీవల మొన్నటి బడ్జెట్, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా యూజీసీకి కనీసం ఇచ్చేటువంటి 6,000 కోట్ల రూపాయల నిధులు అయితే
కేవలం 2,000 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కేవలం 4% బడ్జెట్ కూడా విద్యారంగానికి కేటాయించలేదు. అనేక ఉత్తరాది రాష్ట్రాలలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇవాళ విద్యారంగమును కూడా పెద్ద దోపిడీ వ్యాపారంగా మార్చివేయడం జరిగింది. అది కేంద్ర విధానం అలాగే ఉంది. మొన్నటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి చేయకుంటే వాళ్ళని కూడా మనం నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ విద్యా విధానం ద్వారా పేద వర్గాలు ఇటీవలే కొంచెం మొదటి జనరేషన్ పిల్లలు చదువుకోవడానికి వస్తే వాళ్ళకి ఇవాళ నాణ్యమైన విద్య లేదు. మన స్కూళ్ళన్నీ ఎట్లా ఉన్నాయి, మన కాలేజీలు ఏ విధంగా అయినాయి, ఎయిడెడ్ కాలేజీలు, అదేవిధంగా ప్రభుత్వంతో ఎదిగినటువంటి కాలేజీలు గత 30 సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చుకున్న విద్యా సంస్థలన్నీ సర్వనాశనం జరిగినాయి. ఇలా కేంద్రం నుంచి వచ్చేటువంటి కనీసం రీసెర్చ్ గ్రాంట్స్ కూడా ఒక్క స్టేట్ యూనివర్సిటీకి రావడం లేదు. నూతనంగా అపాయింట్మెంట్ చేయడానికి కావాల్సిన నిధులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా భ్రష్టు పట్టడానికి కేంద్ర విద్యా విధానం కూడా కారణమే. కాబట్టి పేదవాళ్ళు చదువుకోకుండా కనీసం ఎదగడానికి కనీసం ఏ సహజ వనరులు వాళ్ళకు లభించకున్నా కానీ కనీసం ఇంత విజ్ఞానం అన్నా లభిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన వచ్చిన రోజులలోనే తిరిగి తిరోగమన విధానాన్ని అవలంబించి పేద విద్యార్థులు చదువుకునేటి అన్నీ కూడా అక్కరకరాని విద్యా సంస్థలుగా మార్చేసిండ్రు. ధనవంతులైన వాళ్ళు ప్రతి ఒక్కొక్క సెమిస్టర్కు 2 లక్షలు 3 లక్షలు కట్టి వాళ్ళ పిల్లలు చదివించుకొని ఇతర దేశాలకు పంపించుకోవడం లేదా కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించే విధంగా ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండ్రు. నూతన విద్యా విధానంలో కూడా రకరకాల శాదస్తపు విద్యా కోర్సులను పెట్టి సైంటిఫిక్ విద్యను నిరుత్సాహపరిచే విధంగా చేయడం జరిగింది. కాబట్టి విద్యా విధానం ఆర్థిక విధానాలు కూడా తిరోగమన దిశలో సమాజం పోయే విధంగా అమలు చేస్తున్న విధానాన్ని మనం గమనించాలి. అందుకే మోడీ ప్రభుత్వం, మోడీ పార్టీ ఏం చెప్తున్నాయంటే ఆర్థికేతర విషయాలను మాత్రమే ఇవాళ ఎజెండాగా పట్టుకొచ్చినాయి. ఎన్నికల ఎజెండా అంతా కూడా ఆర్థికేతర విషయాలను తీసుకొచ్చి అందరికి కూడా అదే ఎజెండాగా మార్చివేసిండ్రు. ఏది మతం విషయాన్ని కానీ అదేవిధంగా రామజన్మ విషయం కానీ లేదా రిలీజియస్ ఇష్యూస్ తీసుకొచ్చి అందరి మధ్యన ఇది ఒక చర్చ పెట్టి ఆ ఇష్యూ మీదనే కొట్లాడుకోవడానికి, ఆ ఇష్యూ మీదనే ప్రజలు విభజించడానికి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చేసే ఈ ప్రయత్నం ఇలా ప్రజల ముందు ఆర్థిక విధానాలను, ఎడ్యుకేషన్ విధానాలు కూడా మనం ఒక ఇష్యూగా ఈ ఫాసిస్ట్ విధానంలో భాగంగా మనం చర్చించవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇది విద్యా వైద్యం అనేది, అదేవిధంగా ఉపాధి రంగాలు, ఆర్థిక రంగాలను సీరియస్గా మనం భ్రష్టు పట్టించే విధానాన్ని మనం తప్పకుండా త్రిప్పికొట్టాలి. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల ఇష్యూస్ మీద కొట్లాడినటువంటి విద్యావంతులు, ఉపాధ్యాయులు, బుద్ధిజీవులంతా కూడా ఈ జరుగుతున్నటువంటి సరిది తాత్కాలికమే కావచ్చని చాలా మైలురాయి లాంటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా మనం అది ఒక వ్యక్తులను చూడకుండా, సంస్థలను చూడకుండా విధానపరమైన అంశాల మీదనే ఇవాళ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ